నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేమని చెప్తారా? పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎక్కడైనా కానీ నోరు జారితే చెప్తున్నా, మళ్ళా నిన్ను నీ కొడుకు, నీ భార్య, నీ చుట్టాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నిన్ను ఎక్కడున్నావో నిన్ను ఎత్తుక్కునేదాకా కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి, పోస్ట్ మార్టం బాడీ దాకా వెళ్ళొద్దని చెప్పేసి కూడా నీకు హెచ్చరికలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడు కూడా మేము ఎవరిని మాట అనమేం, మాట అనము, 1-2 సార్లు కూడా శాంతిస్తాం. కానీ నువ్వు మిత్తిమీరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. మళ్ళా చెప్తున్నాం, ఇది వార్నింగ్ అనుకుంటావో లేదంటే చూసిన అనుకుంటావో నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక నోరు జరితే పేరున్నాని నీ బాడీ దొరికితే పోస్ట్ మార్టం అని అవుతుంది, లేకపోతే అన్ఐడెంటిఫైడ్గానే మిగిలిపోయి రికార్డుల్లో మిగిలిపోతామని చెప్పేసి కూడా పేరున్న నీకు హెచ్చరిక చేస్తాను. ఒక పక్కన ముఖ్యమంత్రి గారిని, ఇంకో పక్కన డిప్యూటీ సీఎం గారిని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నంతా కూడా సోషల్ మీడియాలో చూసాం. 76 ఏళ్ల ముసలాడంట, వీళ్ళ నాయకుడైనా 50 ఏళ్ల పొడుసోడంట. 50 ఏళ్ళ పొడుసోడు దేనికి? 50 ఏళ్ళు దేనికి? 76 ఏళ్ళు దేనికి? 76 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రం కోసము ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏ రకంగా ఆయన పనితనం ఉందో అది చూస్తారు ప్రజలు. చెప్తే 50 ఏళ్ళు ఉన్నటువంటి నీ నాయకుడు చేసింది అంతే. గతంలో 5 సంవత్సరాలు కూడా ఇంట్లో పడుకున్నాడు కదా, బయటకు ఎప్పుడన్నా వచ్చాడా? బయటకు వస్తే ఏం చేశాడు చూసాం కదా, పరదాలు కట్టుకుని హెలికాప్టర్లో రావడానికి కూడా భయపడుతూ చెట్టును నరికించుకుని. ఎంతోరా బాబు, మీకు 50 ఏళ్ళు ఉంటే ఏమైంది? లేదంటే ఏదో కుర్రాడం పరిగెత్తామంటే ఏముంది? ఉపయోగం ఉంది మీకు? చెప్పుకోవడానికి దమ్ము ధైర్యమని. బయట జనంలో రావడానికి భయపడి లోపల కూర్చున్నటువంటి వాడికి 50 ఏళ్ళు ఉంటే, 40 ఏళ్ళు ఉంటే ఎన్నేళ్ళు ఉంటాయండి? ఇవాళ ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేద్దామని 76 ఏళ్ళు ఉంటే, 80 ఏళ్ళు ఉంటాయండి. సంకల్పం ఉండాలి మనిషికి సాటి మనిషికి మంచి చేద్దామనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. మీకు ఎక్కడ తెచ్చిందిరా? మీకేముందా ఆలోచన? మీకున్న ఆలోచన అంటే లోపల కూర్చుందాం, ప్రకృతి వలన దోసుకుందాం, ఏ రకంగా దోసుకున్న సంపదనంతా దాచుకుందాం. ఈ ఆలోచన చెప్తే మీకు ఎప్పుడైనా ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఆలోచన చేసి తెచ్చారా మీరు ఎప్పుడైనా? మీకు అది లేదు కదా. మీరు మీకెందుకు ఇవాళ ఊరకనే మీకు మీడియా ఇచ్చింది కదా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టుకుని, మీటింగ్లు పెట్టుకుని, జనాన్ని తెచ్చి కూర్చోబెట్టుకుని అరుపులు కేకలతో ఏమేమి మాట్లాడుతున్నా పేరుందని బుద్ధుందారా? నీకేమన్నా అసలు నీకు ఎట్లా మనిషి పుట్టేవారు? నీకు గతంలో కూడా ఇదే చెప్పాను నేను. ఒక రాజకీయ నాయకుడు అంటే ఇవాళ ఎట్లా ఉండాలి? ఎదుటి వాడిని కూడా కౌగులించుకోవాలి. ఎదుటి పార్టీ నాయకుడిని కూడా చూసి విష్ చేసి అతన్ని ఆలింగనం చేసుకుని ఏం చేద్దాం రాష్ట్రం కోసం మీరు కానీ మేము కానీ అనేటటువంటి ఆలోచన విధానం రాజకీయ నాయకులు ఉండాలి. తప్పితే అరే మీకు ఒక్కడికన్నా ఆ జబ్బు తెచ్చిందిరా, మీకు ఒక్కళ్ళన్నా ఆలోచన ఉందిరా మీకు? ఎంతసేపు మీరు ఏ రకంగా తయారయ్యారు? వాళ్ళ నరుక్కుందాం రండి, పొడుచుకుందాం రండి. ఏంట్రా బాబు ఇదా రాజకీయ నాయకులు అంటే? ఇట్లా ఉంటారా? మేము అనుకోవట్లేదు ఎక్కడ కూడా. అరే ఇది నిజంగా ఇద్దరు ఎవరన్నా తన్నుకున్నా కానీ రెండో రోజున పలుక్కుందామనే ఆలోచన చేస్తారు. ఎదురు పెడితే మాట్లాడాలి. అరే నిన్నేదో అయిపోయింది నిన్నటిది, ఇవాళ మన మనుషులుగా బతుకుతున్నాం, పలకరిద్దాము, ఇద్దరం కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయాలి అనే ఆలోచనతో మామూలు మనుషులు ఉంటున్నారా? మీకేమొచ్చిందిరా? మీకు ఎట్లా తయారయ్యారు మీరంతా కూడా? మీ బ్యాచ్ మొత్తం ఇట్లా తయారైంది కదా. నరుక్కుందాము, పొడుచుకుందాము, చంపుకుందాము, చంపండి. ఏంట్రా బాబు ఇదానా రాజకీయం అంటే? ఏదో నీతులు చెప్తావు ఒక పేరు నన్ను, ఇదానా నువ్వు చెప్పే నీతులు? రాత్రి కాదు నేను పగలే చంపమని చెప్తాను. ఏంటి పగలు చంపేది నువ్వు? పగలు చంపే ఏడ్చే అదవే నువ్వు. మొన్న ఎలక్షన్లు ఎందుకు ఏడవలేకపోయావు నువ్వు? ఎలక్షన్ల నుంచిన డబ్బు లేదు నీ దగ్గర, ఎలక్షన్ నుంచిన ధైర్యం లేదు నీ దగ్గర. ఏ రకంగా నీ మీద గోడౌన్ కట్టుకున్నావో, ఆ గోడౌన్లో బయ్యాన్ని ఏ రకంగా దారి మళ్లించావో, నీ మీద నీ ఆవిడ మీద ఏ రకంగా కేసులు పెట్టుకున్నావో, దానికోసం ఏ రకంగా బతిమలాడుకున్నావో, ఆ రోజు చంద్రబాబు నాయుడు మంచాడు నీకు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి నీకు మంచాడు కాదు, చంద్రబాబు నాయుడు గారు మంత్రి మంచాడు. పాపం మా ఆవిడ ఆడాళ్ళతోలికి వెళ్ళొద్దని చెప్పాడు అన్నప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి పొగిడినటువంటి నీనోరే ఇవాళ వచ్చేసి మళ్ళా ముసలాడు ఏం చేస్తాడు, చచ్చిపోతావు కదా, నువ్వు ఎట్లా బతుకుతావు? ఇదిరా నువ్వు? అట్లా ఎట్లా మనిషి పుట్టేవారు బాబు? నువ్వు నిజంగా పేరున్నాననేవాడిని నీ గురించి చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తున్నావు మాకు. ఇంకా నోరు జారి మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు. అరే నిజంగా చంపేస్తారా బాబు? నేను నిజంగా నువ్వేదో రేత్రి పొగలు అంటున్నావు. నిన్ను నిజంగా చంపేస్తారు. అంతదాకా తెచ్చుకోవద్దు నువ్వు. జనసేన పార్టీ వాళ్ళం మేము ఎంతగా సమన్వయం పాటిస్తున్నామో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం, మా నాయకుడు కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాట్లాడుతుంటే మేము ఎక్కడా కూడా నోరు విప్పిరాట్లా. మా ధ్యేయం రాష్ట్రం అభివృద్ధి చెందటమే,
మా లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మంచి జీవితాన్ని అందించడమే అనే ఆలోచనతో జనసేన పార్టీ అంతా కూడా మేము ముందుకెళ్తుంటే మా నాయకుడి గురించి ప్రేలాపన వెళ్తున్నావు పేరు నేను నిజంగా నేను అరే నీ శవం ఎక్కడుందో కూడా తెలియదురా బాబు మళ్ళా నిజంగా ఒక్క నిమిషం మా వాళ్ళు కన్నెర చేస్తే నీ శవం ఎక్కడుంటుందో కూడా తెలియదు పేరుందని చేయదని చెప్తున్నా నీకు ఇంతకుముందు కూడా చెప్పాము నీకు నువ్వు ఏమైనా ఏడు ఈ రాష్ట్రంలో ఎట్లయినా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జోలికి వస్తే నీకు ఒలుస్తాం రా బిడ్డ అని ఇంతకుముందు కూడా చెప్పాం నువ్వేంటంటే ఎట్లా తయారయ్యావంటే నన్ను కొట్టండి నన్ను కొట్టండి నన్ను కొట్టండి అంటారు చూడు కెలికి కొట్టించుకునే దగ్గరికి నువ్వు ఇవాళ వచ్చావు నువ్వు కానీ మాకు ఇంకా కూడా మేము మనుషులమనే స్పృహ మాకుంది మనిషి అనే స్పృహ కోల్పోయి నువ్వు మాట్లాడుతున్నావు కానీ మనుషులమనే స్పృహ మాకుంది మళ్ళా చెప్తున్నాం పేరునాని మళ్ళా ఇది మొదలుకొని చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎక్కడైనా కానీ నోరు జారితే చెప్తున్నాం మళ్ళా నిన్ను నీ కొడుకు నీ భార్య నీ చుట్టాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది నిన్ను ఎక్కడున్నావో నిన్ను ఎత్తుక్కునేదాకా కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి పోస్ట్ మార్టం బాడీ దాకా వెళ్ళొద్దని చెప్పేసి కూడా నీకు హెచ్చరికలు చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడు కూడా మేము ఎవరిని మాట అనము 1-2 సార్లు కూడా శాంతిస్తాం కానీ నువ్వు మిత్తి మీరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు మళ్ళా చెప్తున్నాం ఇది వార్నింగ్ అనుకుంటావో లేదంటే చూసిన అనుకుంటావో నీ ఇష్టం వచ్చినట్టుకో మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక నోరు జరితే పేరున్నాని నీ బాడీ దొరికితే పోస్ట్ మార్టం అని అవుతుంది లేకపోతే అన్ఐడెంటిఫైడ్గానే మిగిలిపోయి రికార్డుల్లో మిగిలిపోతావు అని చెప్పేసి కూడా పేరున్న నీకు హెచ్చరిక చేస్తాను నీకు ఎందుకంటే ఇప్పుడు దాకా సమయాన్ని పాటించావు నువ్వు ఎంత నోరు జరినా కానీ ఒక రాజకీయ నాయకుడు అనుకుంటాను చెప్తే నువ్వు ఎంత రోడ్డు సైడు ఎదవని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా నేను చూస్తున్నారు నీ మాటలు కానీ నీ ఎక్కిల చేష్టలు కానీ నీ హావభావాలు కానీ వాళ్ళు చూసి నిన్ను అరే ఈడికా ఇంత ముందు మనం ఓట్లేసింది అని సిగ్గురు పడుతున్నారా సన్నాసి ఒకసారి గుర్తు తెచ్చుకో చెప్తున్నా పెద్దవాడు అయిపోయి నిన్ను మాట్లాడాలంటే నాకు కూడా బాధ వస్తుంది కానీ నిన్ను ఇట్లా వదిలిపెడితే నీ ఇష్టం వచ్చినట్టు మురిగే స్థాయికి వచ్చావు కాబట్టి మరొకసారి చెప్తున్నాం అంతదాకా తెచ్చుకోవద్దు నువ్వు మేము ఈ రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఈ రాష్ట్రంలో మేము మంచి చేయడానికి నీకులాగా దోచుకుంటాను కదరా యాదవ సిగ్గుండాలి మళ్ళా నోరు తెరిచి మాట్లాడటానికి మా నాయకుడు చూపిస్తున్నావు ఎస్ మాట్లాడాం మీకు సహనం కోల్పోయిన తర్వాత మాట్లాడడం చెప్తే మిమ్మల్ని భరించిన తర్వాత మేము ఎప్పుడు వస్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాను కూడా నీ యొక్క శాస్త్రాలు చూసి వెళ్ళని మాట్లాడుతున్నా అట్లాగే మాకు కూడా సహనం ఉంటుంది సహనం దాటిన దాకా తెచ్చుకుంటే ఇట్లాగే నువ్వు మాతో తిట్టులు తినవచ్చు వస్తుందని చెప్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను ఒకసారి చూడండి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఏ రకంగా తయారయ్యారో ఇట్లాగే ఇంకో నెల 2 నెలలు పెడితే వీళ్ళందరూ కూడా పిచ్చెక్కి ప్రజల్ని పిచ్చోడని చేస్తాడు కొడుకుతారు రాళ్ళు విసురుతారు ఆ స్థాయికి వచ్చేటట్టుగా వీళ్ళందరూ తయారయ్యారు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి వీళ్ళందరినీ కూడా ఏ రకంగా కంట్రోల్ చేయాలో బాధ్యత మా మీద ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం ఈ సోకాళ్ళు బ్యాచ్ అందరూ కూడా కంట్రోల్ చేస్తాం ఈ రాష్ట్రంలో అలజడులు లేకుండా మేమే కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కాపాడతామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో మీరందరూ కూడా ఇది పార్టీనో వీళ్ళ నాయకులో అవునా కాదో మీరు డిసైడ్ చేసుకుని వీళ్ళందరికీ ఏ రకంగా బుద్ధి చెప్పాలో ప్రజలకు కూడా బుద్ధి చెప్పండి కూటమికి మీకు ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన